రాష్ట్రంలో సంచలనంగా మారిన కేటీఆర్ యొక్క అరెస్టు అంటే ఈ కార్ కేసు విషయంలో ఈడీ కేసు నమోదైన తరుణంలో అసలు ఆ కేసు పూర్వాపరాలు ఏంటి, అసలు కేసు ఎందుకు నమోదైంది, ఆయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుసుకోవడానికి ఈరోజు మనము కరీంనగర్ అడ్వకేట్ అయిన బేతి మహేందర్ రెడ్డి గారిని పూర్తి వివరాలు తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు మనం కరీంనగర్ రావడం జరిగింది. అన్నగారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు అసలు ఈ కేటీఆర్పై ఈడీ కేసు ఈ కారు విషయంలో నమోదు చేసింది, ప్రభుత్వం నమోదు చేసింది, ఏసీబీ డిపార్ట్మెంటు. అసలు ఆ యొక్క కేసు యొక్క పూర్వాపరాలు ఏంటి, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? అయితే విషయం ఏంటంటే, వాస్తవంగా ఏంటంటే 2022 సంవత్సరంలో అప్పుడు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వారు ఏదైతే ఉందో అప్పుడు కార్ రేసింగ్ అనేది మన ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పేసి అప్పట్లో కొంతమంది విదేశీ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి అప్పుడు కార్ రేసింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఆ కార్ రేసులు ఏదైతే ఉందో చాలా వరకు వాళ్ళకు అనుకున్న అంచనాకు అనుగుణంగా వాళ్ళకు లాభాలు రాలేదు, లాస్ జరిగిందని చెప్పేసి అప్పట్లో వాళ్ళు మళ్ళీ కార్ రేసింగ్ నిర్వహించలేమని చెప్పడంతో మళ్ళీ తర్వాత మళ్ళీ కార్ రేసింగ్ హైదరాబాద్లో మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఉందో అంటే ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా, ముఖ్యంగా ఏదైతే ఆర్బీఐ అంటే ఒక 55 crores ఏదైతే ఉందో ఇలా అవినీతి జరిగింది, 58 crores ఒక ప్రైవేటు వ్యక్తులకు ఒక ప్రభుత్వ ధనాన్ని ఇచ్చిరని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు అవడం జరిగింది. అంటే ఇది ఏదైతే గత 6 నెలల నుంచి దీని మీద విచారణ జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే ఏసీబీ అధికారులు ఏదైతే ఉందో దానిలో నిజంగానే 55 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ వ్యక్తులకు అంటే వేరే రాష్ట్రానికి వేరే దేశానికి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులకు 55 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వ నిధులు ఇచ్చిరని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే 409 ఐపీసీ అదేవిధంగా మన 120B అంటే 409 ఐపీసీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అదేవిధంగా 120B క్రిమినల్ కాన్స్పిరెన్సీ, ఈ 2 సెక్షన్ల కింద అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కూడా అతని మీద కేసు పెట్టడం జరిగింది ఏసీబీ. అంటే దీనికన్నా బిఫోర్ ఏదైతుందో వారి ఏదైతే వారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ప్రస్తుతం సిరిసిల్ల రాజధాని జిల్లా నుంచి, అదేవిధంగా వారు గతంలో మాజీ మంత్రిగా పనిచేయడం జరిగింది. గవర్నర్ ఆమోదం కూడా తీసుకునేది, వారం క్రితం గవర్నర్ కూడా వారికి అనుమతి ఇవ్వడం జరిగింది ఇది అరెస్టుకు, అదే కేసు పెట్టడానికి. ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినాక ఇదైతే ఉందో దాదాపు ఈడీ కూడా దీనిలో ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చిందంటే దేశంలో ఎక్కడైనా 2 కోట్లకు పైగా అవినీతి జరిగితే దానిలో ఈడీ అధికారులు ఎంటర్ వాళ్ళకి సుస్థిరంగా సుమోటగా ఎంటర్ కావచ్చు. అయితే 55 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి 55 కోట్ల స్కామ్ జరిగింది కాబట్టి దీని విషయంలో ఈడీ ఏదో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏదైతే ఉందో దీనిపై వివరాలు కావాలని చెప్పేసి దీనిలో ఏదైతే లెటర్ పెట్టేసి ఏసీబీ అధికారులకు లెటర్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ, ఆ కంప్లైంట్ కాపీ ఏవైతే అందులో జరిగిన అవినీతికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో వాళ్ళు ఈడీ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాని తర్వాత అదంతా కరెక్ట్ అని చూసినాక ఈడీ అధికారులు కూడా కేసు పెట్టడం జరిగింది. నిన్న ఈవినింగ్ ఈడీ అధికారులు కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈడీ అధికారులు కేసు పెట్టడం జరిగింది, అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు విచారణ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఈడీకైనా ఏసీబీకైనా ఎవరైనా కానీ అవినీతి చేసినప్పుడు అలా ఇంకా ముఖ్యంగా ఏంటంటే అరవింద్ కుమార్ ఏదైతే ఐఏఎస్ ఉన్నాడో అప్పుడు కేటీఆర్ గారు చెప్పడంతోనే నేను 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన వారు చెప్పడం జరిగింది. దాన్ని కేటీఆర్ కూడా సమర్థించారు. అవును, హైదరాబాద్లో కార్ రేసింగ్ పెడితే ఇంత అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి నేనే చెప్పినా అని చెప్పేసి ఆయన కూడా అడ్మిట్ అయ్యిండు దాంట్లో, అంటే ఒప్పుకున్నాడు దాంట్లో. కాబట్టి ఇలా విచారణ అవసరం ఆయన ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్న వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి దాని విచారణ ఏం లేదు. కానీ 55 crores ప్రభుత్వ ధనం ఏదైతే ఉందో ఈ ధనం ఏదైతే ఉందో దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపాలి. ఫస్ట్ క్యాబినెట్ ఆమోదం తెలిపినాక ఆర్థిక శాఖ అనుమతులు తీసుకున్నాకనే ఈ ఆర్బీఐ యొక్క రూల్స్కి అనుగుణంగా అప్పుడు మాత్రమే ఈ 55 crores ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ అట్లా ఆ ప్రొసీజర్ జరగలేదు. ప్రొసీజర్ జరగలేదు కాబట్టి ప్రభుత్వ ధనాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళకు ఇవ్వడంతో దీని మీద ఈడీ అధికారులు అయితే ఉందో ఫేమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఫేమా యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక మనీ లాండరింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది కేటీఆర్ అంటే తను కేటీఆర్ చెప్తున్న దాన్ని బట్టి ఇది అభివృద్ధి కోసమే నేను ఈ కార్ రేసింగ్ ఏదో ఆ యొక్క రంగంలో కూడా నేను ఒక అభివృద్ధిని చూపించాలని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అని అంటున్నారు కదా. అన్నప్పుడు దాన్ని కూడా మనం ఈ రకంగా అవినీతికి పాల్పడ్డారని మీరు భావిస్తున్నారా? నేను ఏమంటా అంటే అభివృద్ధి ముసుగులో అవినీతి అనేది జరగకూడదు. నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి దాంట్లో అవినీతి ప్రభుత్వ ధనం అంటే ఏముంది, ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము నీ సొంతానికి వాడుకోవడానికి, నీ యొక్క పేరు కోసానికి వాడుకోవడానికి లేదు. అది ఏదో ప్రభుత్వాన్ని ఇది వాడుకోవాలంటే దానికి అన్ని రకాల ప్రొసీజర్ ఫార్మాలిటీస్ ఏవైతున్నాయో ఆ ఫార్మాలిటీస్ పాటించాక
ఆ డబ్బులు వాడుకో. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, 55 కోట్ల రూపాయలు అవుతుందో దానికి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఎలాంటి కనీసం ఫార్మాలిటీస్ ఫాలో కాదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్ క్యాబినెట్ ఆమోదం లేకుండా డైరెక్ట్ 55 కోట్ల ఆయన సొంతానికి ఇచ్చిండని చెప్పేసి ఉంది ఇక్కడ. అంటే ఆయన యొక్క మెప్పుదల కోసం అక్కడ విదేశీ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది, విదేశీ సంస్థలకు ఇవ్వడం జరిగింది. దాన్ని తప్పు పడుతున్నా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల సొమ్మది. అంటే అందులో కార్ రేసింగ్లో మన దేశీ సంస్థలు ఏమీ లేవా? విదేశీ సంస్థ కార్ రేసింగ్ అనేది విదేశం, ఇక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి కానీ వీళ్ళకి ఈ కార్ రేసింగ్ చేసింది విదేశీ వాళ్ళు. ఇక్కడ చేసింది వాళ్ళు, ఆర్గనైజర్ వాళ్ళకు 50 crores ఏదైతుందో మళ్ళీ పెట్టాలని చెప్పి ఫస్ట్ అటెంప్ట్ లో కూడా మొత్తం ఫెయిల్ అయింది, లాస్ జరిగింది. అది ఫెయిల్ అయింది, లాస్. వాళ్ళు మళ్ళీ పెట్టాలంటే రారు కాబట్టి వాళ్ళకి 50 crores ఏదైతుందో ఇవి ఇచ్చురు అని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కేటీఆర్ గారు. నేనేమంటే ఇవాళ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అదేవిధంగా ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చట్టానికి ఎవరు అతిథులు కాదు, అతను సామాన్యుడా లేకపోతే మంత్రి లేకపోతే రాష్ట్రపతి ఉంటే సామాన్యులు. అవినీతి జరిగిందా లేదని ఇక్కడ పాయింట్. ఆ పాయింట్ వరకు ఎట్లా అరెస్ట్ అయ్యింది 100%. ఇవాళ రేపు ఎల్లుండో అరెస్ట్ అవుతాడు, ఆటోమేటిక్గా అరెస్ట్ అవుతాడు. దాని యొక్క కోర్టు మళ్ళీ బెయిల్ ఇచ్చే వరకు కూడా అన్ని జైల్లోనే ఉంటాడు అరెస్ట్ ఇంకా. అంటే మీరు కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ అవుతాడు అని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా ప్రొలాంగ్ జరిగే అవకాశం? ఎలాంటి లేదండి, ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉండే. తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో ఆయనకు 10 days రిలీఫ్ ఇచ్చింది. మీరు విచారణ చేసుకోరి కానీ అరెస్ట్ చేయకుండా అని చెప్పేసి 10 days వారికి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఈ 10 days రిలీఫ్ కాగానే అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 days తర్వాత మళ్ళీ హైకోర్టు మళ్ళీ ప్రొలాంగ్ చేయకుండా ఆ 10 days తర్వాత అంటే జనవరిలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే అరెస్ట్ చేస్తే దానికి శిక్ష ఎంత పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈ 409 IPC ఏదైతే ఉందో 409 IPC క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 10 years వరకు ఉంది. దానిలో 10 years కన్విక్షన్ ఉంది కాబట్టి 120 క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. ఇట్లా ఏదైతే ఉందో అరెస్ట్ అంటే అలా నిజాలు తేలినాక దానిలో ఎవిడెన్స్ అంతా రికార్డ్ అయినాక నిజంగానే ఇలా జరిగింది అన్నప్పుడు ఇది అంతా మీరు అన్న శిక్ష అనే అవకాశం ఉంటాయి. ఇంకా స్టేకి రాలేదు, ఇంకా విచారణ కొనసాగుతూ ఉన్నది. విచారణ కొనసాగినాక విచారణలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఈడీ అధికారులు ఫైల్ చేయలేదు, ఏసీబీ కేవలం FIR వేసి పెండింగ్ పెట్టారు. హైకోర్టు మాత్రం 10 days వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. దాంతోనే వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు. విచారణకు మాత్రం హైకోర్టు చేసుకోమని చెప్పింది, అంతే విచారణ చేయమని చెప్పింది. ఓకే, నమస్తే అండి. ఏదైతే కేటీఆర్ ఈ కార్ రేసింగ్లో అరెస్టుకు ఈడీ అధికారులు కానివ్వండి, ఏసీబీ అధికారులు కానివ్వండి నోటీసులు ఇచ్చారు. ఈ పరిణామాలతో ఈ కార్ రేసింగ్లో జరిగిన స్కామ్తో తను అరెస్ట్ కావడం ఖాయమని చెప్పి ఈడ బేతి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొసీజర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన నామ్స్ పద్ధతులు అనేటివి రాజ్యాంగ ప్రకారంగా మనం ఏర్పరచుకున్నాం. ఆ పద్ధతుల ప్రకారంగానే ప్రొసీడింగ్స్ ప్రధానంగానే తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తను చెప్తున్నారు. ఆ రకంగా వెళ్ళని కారణంగా ఏ నామ్స్ కూడా ప్రయోగించకుండా కేవలం నోటి మాటతోటి ఇక్కడ నిధులు విడుదల చేసి అది సంబంధం లేని పార్టీకి ఈ యొక్క నిధులను కేటాయించడం పట్ల అడ్వకేట్గా తను కూడా విమర్శిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, లేదా తను కేటీఆర్ కూడా తను ఇంకే రకమైన నిర్ణయాలు తీసుకొని ఆ కేసులోంచి బయటపడే ప్రయత్నాలు చేస్తారో మనం వేచి చూద్దాం. అంతవరకు జై హింద్, భారత్ మాతాకి జై.